హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అసూయ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో రాజగృహ నగరంలో ఒక ధనికుడైన వర్తకుడికి కుమారుడుండేవాడు. అతనికి వివాహం అయింది, కానీ భార్యకు సంతానం లేకపోయింది. వైశ్య కుమారుడి భార్యను అత్తవారు రాను రాను చులకనగా చూడసాగారు. ఒకనాడు తన అత్తవారు తమలో తాము మాట్లాడుకుంటూ, దీని ముఖాన పిల్లల గీత లేదు, వట్టి గొడ్రాలు అనుకోవటం ఆమె విన్నది. పోయిన గౌరవం తిరిగి తెచ్చుకోవటానికి ఆమె తన అత్తవారితో తాను గర్భవతిగా ఉన్నట్లు చెప్పేసింది. తర్వాత ఆమె తన పరిచారికనడిగి గర్భిణీ స్త్రీల లక్షణాలు తెలుసుకొని వేవిళ్ళు నటిస్తూ తినటానికి పుల్లటి పదార్థాలు, విడ్డూరమైన పదార్థాలు కోరసాగింది. నడుముకు గుడ్డలు చుట్టుకొని కడుపు పెరుగుతున్నట్లు ప్రదర్శించింది. ఇదంతా చూసి అత్తవారు తమ కోడలికి నిజంగా గర్భమేననుకొని ఆనాటి నుంచి ఆమెను చాలా ఆదరాభిమానాలతో చూడనారంభించారు. కొన్ని మాసాలు గడిచాక ఆమె తన భర్తతో, పురుడు పోసుకోవటానికి నన్ను మా పుట్టింటికి పంపండి అన్నది. ఆమె భర్త ఆమెకొక బండి ఏర్పాటు చేసి ఆమె వెంట బోలెడు మంది నౌకర్లను, చాకర్లను ఇచ్చి పంపాడు. ప్రయాణం మధ్య ఒకనాటి ఉదయం ఆమె కాలకృత్యాలు నిర్వర్తించుకునేటందుకుగాను ఒంటరిగా దారి పక్కనే ఉండే చెట్ల మధ్యకు పోయింది. అప్పుడు ఒక జువ్వి చెట్టు కింద ఆమెకు పొత్తిళ్లలో ఉన్న ఒక అందమైన మగ శిశువు కనిపించాడు. కొద్ది గడియల క్రితమే ఆ దారిగా ఒక బిడారు వెళ్ళింది. ఆ బిడారు వెంట ఉండిన ఒక పేద స్త్రీ ఈ చెట్టు కిందనే ఆ బిడ్డను ప్రసవించి పెంచి పోషించలేని కారణం చేత అక్కడే వదిలి ముందుకు సాగిపోయింది. ఆ శిశువే బోధిసత్వుడు. బంగారు శరీరఛాయతో వెలిగిపోయే ఆ బిడ్డను చూడగానే వైశ్య స్త్రీకి పరమానందం కలిగింది. ఆమె తన పరిచారికను కేకవేసి పిలిచి బిడ్డను చూపి, ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే అంటాను, నువ్వు నాకు పురుడు పోసినట్లు అందరితో చెప్పు అన్నది. తర్వాత ఆమె తన నడుము చుట్టూ చుట్టుకున్న గుడ్డలన్నిటినీ తీసి పారేసి బిడ్డను ఎత్తుకొని బండి వద్దకు తిరిగి వచ్చింది. అది ఆమె కనిన బిడ్డేనని అందరూ నమ్మారు. తాను బయలుదేరిన పని దారిలోనే అయిపోయింది గనక వైశ్యుల కోడలు తిరుగు ప్రయాణం చేసి అత్తవారింటికి వచ్చేసింది. అందరూ సంతోషించారు. పిల్లవాడికి నిగ్రోధ కుమారుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. నిగ్రోధ కుమారుడు పుట్టిన రోజునే రాజగృహ నగరంలో మరొక వర్తకుడికి శాఖా కుమారుడనేవాడు, ఒక దర్జీవాడికి పోత్రికుడు అనే పిల్లవాడు కలిగారు. ఆ కారణం చేత ఈ ముగ్గురు పిల్లలను ఒకచోటే ఉంచి జాగ్రత్తగా పెంచారు. చదువుకొనటానికి వెళ్ళేటప్పుడు కూడా ముగ్గురు కలిసే బయలుదేరి తక్షశిలకు వెళ్ళి అక్కడ చదువు పూర్తి చేశారు. అక్కడ ఉన్నంతకాలము పోత్రికుడు ఖర్చులన్నీ నిగ్రోధుడే భరించాడు. తక్షశిలలో చదువు పూర్తి కాగానే వారు తమ గురువు వద్ద సెలవు పుచ్చుకొని దేశం చూస్తూ కాలినడకను ప్రయాణం సాగించి కొంతకాలానికి కాశీనగరం చేరారు. వారు ఆ నగరంలోకి ప్రవేశించే లోపుగా పొద్దుగూకింది. ఆ రాత్రికి వారు ఒక ఆలయం సమీపంలో ఉన్న ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయారు. పోత్రికుడు తూర్పు తెల్లవారక ముందే లేచి ఇంకా నిద్రపోతున్న నిగ్రోధుడికి కాళ్ళు ఒత్తనారంభించాడు. ఆ సమయంలో ఒక చిత్రం జరిగింది. అదే చెట్టు కొమ్మలలో 2 కోళ్లు కూర్చొని ఉన్నాయి. వాటిలో పై కొమ్మ మీద కూర్చొని ఉన్న కోడి కింద కొమ్మ మీద ఉన్న దానిపైన రెట్ట వేసింది. రెండవ కోడికి ఆగ్రహం వచ్చి, నీకింత పొగరా? నేనెవరో తెలుసుకోకుండా ఇంత అవమానం చేస్తావా? నేను అన్ని కోళ్ళ లాంటి దాన్ని కాను, తెలుసా? నన్ను తిన్నవాడు 10,000 వరహాలు సంపాదిస్తాడు, ఏమనుకున్నావు అని ప్రగల్భాలు పలికింది. దానికి పై కొమ్మ మీద ఉన్న కోడి, నేను కూడా సామాన్యమైన కోడిని కానులే. నా కొవ్వు తిన్నవాడు రాజు అవుతాడు, నా గుండెకాయ తిన్నవాడు సేనాపతి అవుతాడు, నా ఎముకల మీది మాంసం తినవాడు కోశాధిపతి అవుతాడు అన్నది.
ఈ మాటలు విని పోత్రికుడు చెట్టెక్కి పై కొమ్మ మీద ఉండిన కోడిని పట్టుకొని చంపి వండాడు. తన మిత్రులిద్దరూ లేచినాక వారిలో నిగ్రోధకుడికి కోడి కొవ్వు, శాకుడికి గుండెకాయ పెట్టి తాను ఎముకల మీది మాంసం తిన్నాడు. తర్వాత అతను తన మిత్రులతో జరిగిందంతా చెప్పి, మనలో నిగ్రోధుడు రాజవుతాడు, శాకుడు సేనాపతి అవుతాడు, నేను కోశాధిపతినవుతాను అన్నాడు. తర్వాత వారు కాశీనగరం ప్రవేశించారు. అప్పటికి వారం రోజుల క్రితమే కాశీరాజు చనిపోయాడు. ఆయనకు పిల్లలు లేరు. కొత్త రాజు ఎన్నిక జరుగుతుందని చాటింపు కూడా వేశారు. ఈ సంగతి ముగ్గురు మిత్రులు ఎరగరు. వారు ఆ రోజు మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ గృహంలో భోజనం చేసి అక్కడి నుంచి రాజోద్యానానికి వెళ్ళి అక్కడ నీడపట్టున పడుకొని నిద్రపోయారు. వారలా నిద్రపోయే సమయంలో ఒక రథం మీద రాజలాంఛనాలైన కత్తి, పాదరక్షలు, కిరీటము, ఛత్ర చామరాలు ఉంచి మంత్రి, పురోహితులు మొదలైన వారు అటుగా వచ్చారు. ముగ్గురు మిత్రులు నిద్రపోయే రాజోద్యాన ప్రాంతానికి వచ్చి రథం ఆగిపోయింది. పురోహితుడు రథం దిగి వచ్చి ముగ్గురు నిద్రపోతూ ఉండడం చూశాడు. ఆయన వారి అరికాళ్ళు పరీక్షించి వారి ముగ్గురిలోనూ ఒకడిలో మాత్రమే అరికాలులో చక్రం ఉండటం గమనించి అతనే రాజని నిర్ణయించాడు. పురోహితుడి చేత రాజుగా నిర్ణయించబడినవాడు నిగ్రోధుడు. ఈ విధంగా నిర్ణయించిన వాడై పురోహితుడు బాజా బంత్రీలను మంగళవాద్యాలు చేయమని ఉత్తర్వులిచ్చాడు. ఆ చప్పుడుకు ముగ్గురు మిత్రులు లేచి కూర్చున్నారు. వారికి చుట్టూ ఉన్న జనసమూహం కనిపించింది. తాను కాశీ నగరానికి రాజుగా ఎన్నిక అయినట్టు నిగ్రోధుడు తెలుసుకున్నాడు. వెంటనే అతను శాకుణ్ణి సేనాపతిగా నియమించాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే నిగ్రోధుడు శాకుడితో, మనం ఇక్కడ పెద్ద పదవులు సంపాదించాం గనక మన తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మనతో పాటు సుఖంగా ఉండవచ్చు. నువ్వు ఊరెళ్ళి మన ముగ్గురి తల్లిదండ్రుల్ని తీసుకొస్తావా అని అడిగాడు. ఇటువంటి పనికి నేనా వెళ్ళటం? నా గౌరవానికి తగదు, నేను వెళ్ళను అన్నాడు శాకుడు. అందుచేత నిగ్రోధుడు ఈ పనికి పోత్రికుణ్ణి నియమించాడు. పోత్రికుడు బయలుదేరి రాజగృహ నగరానికి వెళ్ళాడు. కానీ అతని వెంట రావటానికి ఎవరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మాకిక్కడే సుఖంగా ఉంది అని వారు చెప్పారు. పోత్రికుడు తిరుగు ప్రయాణం చేసి కాశీ నగరం చేరుకొని భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో శాకుడి ఇంటికి వెళ్ళాడు. నేను శాకుడి మిత్రుణ్ణి, నేను వచ్చినట్లు అతనితో చెప్పండి అని వాకిట్లో ఉన్న నౌకరుతో అన్నాడు. పోత్రికుడు తన మిత్రుడునని చెప్పుకున్నట్టు వినగానే శాకుడికి మండిపోయింది. కోడి కొవ్వు తనకివ్వకుండా నిగ్రోధుడికి ఇచ్చినందుకు పోత్రికుడి మీద అతనికి చాలా రోజులుగా కచ్చగా ఉన్నది. ఆ వెధవను చితకదన్ని బయటికి గెంటేయండి అని అతను నౌకర్లతో చెప్పాడు. వాళ్ళు ఆ ప్రకారమే చేశారు. తీరా పోత్రికుణ్ణి కొట్టించినాక వాడు వెళ్ళి తన మీద నిగ్రోధుడికి ఫిర్యాదు చేస్తాడేమోనని శాకుడికి భయం పట్టుకున్నది. అందుచేత అతడు వెంటనే నిగ్రోధుడి దగ్గరకు బయలుదేరాడు. తాను ఎదురుగా ఉండగా తన మీద ఫిర్యాదు చేయటానికి పోత్రికుడు జంకుతాడని అతని ఉద్దేశం. కానీ శాకుడు వెళ్ళేసరికి పోత్రికుడు కూడా రాజు వద్దకు రానే వచ్చాడు. శాకుడు వింటుండగానే పోత్రికుడు జరిగిన సంగతి నిగ్రోధుడితో చెప్పాడు. శాకుడిపైన నిగ్రోధుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. పోత్రికుడు స్వార్థం లేనివాడు. నీవు అతనికి జన్మలో ఏమాత్రమూ మేలు చేయకపోయినా అతను నిన్ను సేనాపతిని చెయ్యాలని కోడి గుండెకాయను నీకిచ్చాడు. దానికి నువ్వు కృతజ్ఞత చూపకపోగా అతన్ని అకారణంగా నీ నౌకర్ల చేత కొట్టించావు. నీ వంటి కృతజ్ఞుడు సేనాపతిగా ఉండతగడు. నిన్ను ఆ పదవి నుంచి తొలగిస్తాను అన్నాడు నిగ్రోధుడు. పోత్రికుడు అడ్డుపడి, మిత్రమా, మన ముగ్గురుము ఆబాల్య స్నేహితులం. ఒకరి తప్పులు ఒకరు సహించడం మన ధర్మం. ఇతనిని సేనాపతిగానే ఉండనియ్యి అని ప్రాధేయపడ్డాడు. నిగ్రోధుడు శాకుణ్ణి కనికరించి విడిచిపెట్టాడు. తర్వాత అతను పోత్రికుణ్ణి తన కోశాధికారిగా నియమించాడు. ఆ పదవి ఏర్పడటానికి అదే మొదలు. అంతకు పూర్వం రాజుల వద్ద కోశాధికారులు ఉండేవారు కారు.
ఈ కారణం వల్ల పోత్రికుడే ప్రపంచంలోని మొదటి కోశాధికారి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు అద్భుత శక్తులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు మనుషులు అద్భుత శక్తులు సంపాదించేటందుకు అడ్డమైన అగచాట్లు పడతారు. కానీ వాటి వల్ల అనుకున్నంత సుఖంగా ఉండకపోగా అప్పుడప్పుడు అపకారం కూడా జరుగుతుంది. దీనికి గుణనిధి మంచి తార్కాణం. అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నదీ తీరాన ఒక గ్రామంలో గుణనిధి అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనం నుంచి తత్వజ్ఞానం మీద ఎక్కువ ప్రీతి. అందుచేత అతను కాశీనగరంలో తన చదువు పూర్తి అయినాక ఇంటికి తిరిగి వెళ్ళక అక్కడ ఉన్న గొప్ప గొప్ప తత్వవేత్తల వద్ద సాంఖ్యశాస్త్రం మొదలైనవి చదవసాగాడు. గుణనిధికి కాశీనగరంలో ఒక మిత్రుడు దొరికాడు. ఇతని పేరు జయవర్మ. జయవర్మ కూడా ఎక్కడి నుంచో వచ్చి కాశీలో ఉంటున్నవాడే. అతను పగలల్లా క్రయ విక్రయాలు చేసి కొంత డబ్బు సంపాదించుకొని సాయంకాలం నుంచి పాచికలు ఆడి డబ్బంతా పోయాక ఇంటికి చేరేవాడు. ఇద్దరికీ ఎందులోనూ పోలిక లేకపోయినా గుణనిధి జయవర్మల మధ్య మంచి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఒక ఇంటనే బస చేసేవారు. జయవర్మ తన స్నేహితుడిని కూడా జూదం ఆడటానికి తీసుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ గుణనిధికి జూదంలో కొంచెమైనా ఆసక్తి లేదు. పైపెచ్చు అతను జయవర్మను, నీకీ వ్యసనం ఎలా పట్టుకున్నది? సంపాదించిన డబ్బంతా ఎందుకిలా తగలేస్తున్నావు అని మందలించేవాడు. డబ్బు శాశ్వతమా? వస్తుంది పోతుంది. అదృష్టదేవతను మనకు అనుకూలంగా చేసుకోవటంతో ఎంతో ఆనందం ఉంటుంది. అది నీకు అనుభవం మీద కానీ తెలియదులే అనేవాడు జయవర్మ. కానీ ఆ అదృష్టదేవత ప్రతిరోజు అతనికి ప్రతికూలంగానే ఉండేది. ఒక్కనాడు కూడా అతను జూదంలో గెలిచి ఇంటికి రాలేదు. ఓడి డబ్బు పోగొట్టుకుంటున్న కొద్దీ జయవర్మకు వ్యసనం జాస్తి అయింది, కానీ తగ్గలేదు. చివరకు ఒకనాడు అతను గుణనిధితో, ఒక్కసారి నువ్వు కూడా నా వెంట వచ్చావంటే నా అదృష్టం మారవచ్చు. నువ్వు జూదం ఆడవద్దు, నా పక్కనే ఉండు చాలు అన్నాడు. అతని మాట తీసివేయలేక గుణనిధి అతని వెంట జూదం ఆడే చోటికి వెళ్ళాడు. జయవర్మ కొంత డబ్బు తీసి చేత పట్టుకొని, ఈ డబ్బు ఏ పందెం మీద ఖాయమన్నావు? నీ ఇష్టం వచ్చిన పందెం చెప్పు అని గుణనిధిని అడిగాడు. గుణనిధి తన నోటికి వచ్చిన పందెం చెప్పాడు. జయవర్మ ఆ ప్రకారమే దానిమీద డబ్బు పెట్టాడు. పాచికలు విసరగానే గుణనిధి చెప్పిన పందెం వచ్చింది. జయవర్మ చాలా డబ్బు గెలిచాడు. ఇంకో పందెం చెప్పు అన్నాడతను. గుణనిధి అనుకోకుండానే అతని నోట వెంట ఏదో సంఖ్య వచ్చింది. మళ్ళీ గెలుపు జయవర్మదే. అర్ధరాత్రి అయ్యేదాకా జయవర్మ జూదం ఆడుతూనే ఉన్నాడు. ప్రతిసారి పందెం చెప్పడం గుణనిధి వంతు, డబ్బు గెలుచుకోవటం జయవర్మ వంతు అయింది. అదేం చిత్రమో, గుణనిధి నోటి వెంట ఏ పందెం వస్తే పాచికలలో ఆ పందెమే పడింది. జయవర్మ ఆ రాత్రి 1000 వరహాలకు పైగా గెలుచుకొని ఇంటికి వచ్చాడు. అతను గుణనిధిని కౌగలించుకొని, మిత్రమా, నువ్వు నా పాలిటి పెన్నిధివి. మనమిద్దరము ఏకమైతే కాశీ నగరమంతా జయించగలము అన్నాడు సంతోషపడుతూ. గుణనిధికి జూదంలో ఏమాత్రమూ ఆసక్తి లేకపోయినా తన స్నేహితుడి ఆనంద పారవస్యం చూస్తూ ఉంటే అతనికి కూడా చాలా సంతోషం కలిగింది. అది మొదలు జయవర్మ రోజు గుణనిధిని తన వెంట జూదానికి రమ్మని వేధించసాగాడు. మొదట కొద్ది రోజులు గుణనిధి అతని మాట తీసివేయలేక వెళ్ళాడు. అందువల్ల జయవర్మకు పూర్తిగా లాభించింది. గుణనిధిలో ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్లు స్పష్టమైంది. ఎందుచేతనంటే అతని నోటి వెంట వచ్చే పందెం నెగ్గి తీరేది. ఈ శక్తి తనలో ఎప్పుడు ప్రవేశించినది గుణనిధికే తెలియదు. ఏం పందెం ఖాయమన్నావు అని జయవర్మ అడిగిన మరుక్షణం అతని చెవిలో ఏదో వినిపించినట్టు అయ్యేది. వెంటనే ఆ పందెమే అతను పైకి అనేసేవాడు.
అది కాస్త నెగ్గేది. రోజూ జయవర్మ వేలకు వేలు గెలుస్తున్నాడు. అందులో సగభాగం అతను గుణనిధికి ఇచ్చేసేవాడు. జూదం అనే వ్యసనం ఏర్పడనే కూడదు గాని గెలిచినా ఓడినా కూడా అది మనిషిని మరింతగా పట్టుకుంటుంది. జయవర్మ ఈ వ్యసనంతో వెర్రివాడులాగా అయిపోయాడు. అతను వ్యాపారం మానేసి పగలు రాత్రి జూతపుటిళ్లలో గడపసాగాడు. తనతో పాటు గుణనిధిని కూడా నిర్బంధంగా తీసుకువెళ్లేవాడు. గుణనిధి చదువు పాడు కాసాగింది. తన కాలమంతా దుర్వినియోగమైపోతున్నందుకు అతను బాధపడసాగాడు. అతను ఒకనాడు జయవర్మతో, ఈ జూదంలో నువ్వు ఇప్పటికే చాలా గెలుచుకున్నావు, ఇకనైనా మానరాదా? కావలిస్తే నా వంతు సొమ్ము కూడా తీసుకో, నాకా డబ్బు అనవసరం. నీవు ఏదో విధంగా జీవితంలో స్థిరపడిపో, ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఇలా వ్యర్థం చేస్తావు అని మంచిగా చెప్పాడు. దొరకక ఇటువంటి గొప్ప అవకాశం దొరికితే దాన్ని పోగొట్టుకోమంటావా? నీలో ఉండే ఈ అద్భుత శక్తి రేపు పోవచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వైనా నీ శక్తిని ఉపయోగించుకోకుండా వృధా పోనివ్వటం ధర్మం కాదు అని జయవర్మ జవాబిచ్చాడు. తన మిత్రుడు తనను సులువుగా వదలడని గుణనిధికి తెలిసిపోయింది. అతను జయవర్మకు గల వ్యసనాన్ని పోగొట్టేందుకు గాను చాలా యుక్తులు పన్నాడు. ఏం పందెం ఖాయమంటావు అన్నప్పుడు గుణనిధి, నాకేమీ తట్టడం లేదు అనేవాడు అమాయకంగా. వెంటనే జయవర్మ ఆట మానేసి అతను పందెం చెప్పేదాకా ఆడేవాడు కాదు. జయవర్మ 4-5 సార్లు ఓడితే తన అద్భుత శక్తి యందు అతడికి గల నమ్మకం పోతుందనే నమ్మకంతో గుణనిధి ఒకనాడు తనకు తట్టిన పందెం తప్పించి ఇంకో పందెం మీద తన మిత్రుణ్ణి డబ్బు ఖాయమన్నాడు. జయవర్మ అలాగే చేశాడు. కానీ గుణనిధి నోటి వెంట వచ్చిన పందెమే నెగ్గింది. జయవర్మ గెలిచాడు. జూదంలో గెలిచి జయవర్మ ఉత్సాహం హెచ్చిపోతున్న కొద్దీ గుణనిధికి తన చదువు పాడై నిరుత్సాహం హెచ్చిపోసాగింది. త్వరలోనే అతనికి చదువు మీద, కాశీ నగరం మీద, తన స్నేహితుడైన జయవర్మ మీద, జూదం మీద కూడా భరించరానంత అసహ్యం పుట్టింది. అతను తన స్వగ్రామానికి వెళ్ళి తన వారి మధ్య ఎప్పుడు పడతానా అని కలవరించసాగాడు. తాను వెళ్ళిపోతానంటే జయవర్మ పోనీయడు, జూదం మానేయమంటే చెవిన పెట్టడు. అందుచేత ఒకరోజు వేకువజామునే లేచి గుణనిధి గంగానది ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక పడవవాణ్ణి నిద్రలేపి, నన్ను అవతలి తీరం చేర్చు, నీకు కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. గంగ పూటుగా ప్రవహిస్తున్నది. అయినా డబ్బుకు ఆశపడి పడవవాడు గుణనిధిని ఎక్కించుకున్నాడు. పడవ అవతలి గట్టుకు ప్రయాణమైంది. గుణనిధి లేచిన కొద్దిసేపటికే జయవర్మకు మెలకువ వచ్చింది. తన స్నేహితుడు తనతో చెప్పకుండా వెళ్ళిపోయాడని అతనికి అనుమానం తట్టింది. అతను కూడా గంగా నది ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళి నడి ప్రవాహంలో ఉన్న పడవలో గుణనిధి ఉన్నట్లు తెలుసుకొని కేకలు పెట్టాడు. నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను, తిరిగి రాను అని గుణనిధి నిర్మోహమాటంగా జవాబు చెప్పాడు. జయవర్మ అటు ఇటు చూశాడు. సమీపంలో పడవలేమీ లేవు. అతనికి ఈత వచ్చును. అందుచేత సాహసించి అతను గంగలో దూకి గుణనిధి వెనుకగా ఈదసాగాడు. అతను గంగ నడి మధ్యకు చేరుకునే లోపుగానే ముసలి ఒకటి అతన్ని పట్టి లాగి నీటి అడుక్కు తీసుకుపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, జయవర్మ చావుకు కారణమేమిటి? అతని వ్యసనమా, అతని ధనాశ, లేక గుణనిధికి గల అద్భుత శక్త? గుణనిధి చేసిన మిత్రద్రోహమా? సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. జయవర్మ చావుకు కారణం ఇవేమీ కావు. జూదం ఆడేవాళ్లు, ధనాశాపరులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. గుణనిధికి గల అద్భుత శక్తి జయవర్మకు మేలు చేసిందే కాని కీడు చేయలేదు. నిజానికి తప్పు జయవర్మదే. అతను చేసిన తప్పేమిటంటే గుణనిధి యొక్క స్వాతంత్ర్యాన్ని అరికట్టాడు. ఒకరి స్వాతంత్ర్యాన్ని అరికట్టేవాళ్లు తప్పక కీడు పొంది తీరుతారు. జయవర్మకు అదే జరిగింది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్,
నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.